క్రికెట్‌లో అతిపెద్ద మోటివేషన్ ఎవరి నుంచి తీసుకోవాలనుకుంటే గనక, అది విరాట్ కోహ్లీయో, లేదా సచిన్ టెండూల్కరో, రోహిత్ శర్మో, ఎంఎస్ ధోనియో వీళ్ళెవళ్ళు కాదు. యాక్చువల్‌గా అతిపెద్ద మోటివేషన్ తీసుకోగలిగే పర్సన్ ఎవరన్నా ఉన్నారంటే దినేష్ కార్తీక్. ఒక ఇంటర్నేషనల్ క్రికెట్‌లోకొచ్చాడు. సక్సెస్‌ఫుల్ పర్సను. మంచి పొజిషన్‌లోకొచ్చాడు. వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ కింద ఎస్టాబ్లిష్ అవుతున్నాడు. అన్నీ బాగున్నాయన్న టైంలో తన లైఫ్‌లో జరిగిన ఇన్సిడెంట్స్ ఇంకో మనిషి లైఫ్‌లో జరిగుండుంటే కనుక చాలా దారుణంగానే దెబ్బతీసేవి. తన టీమ్‌మేట్, తన బెస్ట్ ఫ్రెండ్ అయిన మురళీ విజయ్, దినేష్ కార్తీక్ వైఫ్‌ని చీట్ చేసాడు. యాక్చువల్‌గా ఇద్దరు కలిసి చీట్ చేశారు. చివరికి ఆ షాక్‌ని తట్టుకోవడానికి చాలా కాలం పాటు డిప్రెషన్‌లోకెళ్ళిపోయాడు. మళ్ళీ ఎలాగన్నా కంబ్యాక్ చేయాలని చెప్పి చాలా దృఢ నిశ్చయంతో కొన్ని సంవత్సరాల డైవర్స్‌లు ఈ కేసుల్లో ఉండి, చాలా స్ట్రెస్‌లో ఉండి, మళ్ళీ 2016లో కంబ్యాక్ చేయగలిగాడు. బహుశా ఒక స్పోర్ట్స్ పర్సన్‌లో ఇంత పెద్ద ఫెయిల్యూర్‌ని చూసి, టీమ్‌మేట్సే తనను అవమానించే పరిస్థితి నుంచి కూడా, ఈ రోజున టీమ్‌మేట్స్ తనను పొగిడే స్థాయికి ఎదగగలిగాడంటే, హి ఈజ్ రియల్ మోటివేటర్. తన ఆటని వదలలేదు. లైఫ్‌లో జరిగిన ఫెయిల్యూర్స్‌ని యాక్సెప్ట్ చేసి, దాని నుంచి ఎలా రికవర్ అవ్వాలనే విషయాన్ని తెలుసుకున్నాడు. సో, ఎప్పుడన్నా సరే ఫెయిల్యూర్‌ని యాక్సెప్ట్ చేయడం అనేది స్టార్ట్ చేస్తే, దాని నుంచి మనకు ఆటోమేటిక్‌గా మోటివేషన్ అనేది స్టార్ట్ అవుతుంది.